హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం లెసన్స్లో మనము 1 కొరింథీయులు 12వ అధ్యాయం చదువుకున్నాం. 12వ అధ్యాయంలో 9 ఆత్మవరాలు ఉన్నాయి. 9 ఆత్మవరాలు మన జీవితాలను ఎలా స్వీకరించాలి, మనం మొదటిగా మనం మార్మన్స్ పొందుకోవాలి, రక్షింపబడాలి, బాప్తిసము తీసుకోవాలి, మనము దేవుని ఆత్మను మనం పొందుకోవాలి, దేవుని ఆత్మను మనం దేవునికి అడగాలి. 9 ఆత్మవారాల నుంచి మనం దేవునికి అడగాలి. 9 మన జీవితాలను ఎలా పొందుకోవాలి, ఈ 9 ఆత్మవారాలు ఏమందో మనము చదువుకున్నాం. బుద్ధి, జ్ఞానం, విశ్వాసం, స్పష్టపరిచే వరము, ప్రవచించే వరము, భాషల వరము, అద్భుత కార్యాలు, ఆత్మల వివేచనలు, భాషల అర్థం. బుద్ధి అంటే మనకు బైబిల్ చదువుతున్నప్పుడు మనం బుద్ధి అనేది మనకు వస్తుంది. జ్ఞానం అంటే మనకు ఆటోమేటిక్గా బుద్ధి జ్ఞానము మన వాక్యము ధ్యానించేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మన బుద్ధి జ్ఞానం ఇచ్చేస్తాడు. విశ్వాసం మన జీవితంలో ఎల్లప్పుడు మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తుండాలి. ఎల్లప్పుడు మన దేవుని సన్నిధిలో మనము ప్రార్థనతోటి దేవుని సృష్టించుతూ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనము ఉంటే మనకు అప్పుడు మన విశ్వాసం మనకేంటో మనకు తెలుస్తుంది. స్వస్థపరిచే వరం మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన లోపల ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకి స్వస్థపరిచే వరం మనకు ఇస్తాడు. ప్రవచన ఇచ్చే వరం అంటే మనము పరిశుద్ధాత్మలో దేవుడితోటి మాట్లాడేటప్పుడు దేవుడు మనకు ప్రార్థనలకి మనకు కొన్ని ప్రవచనాలు చూపిస్తుంటాడు. కాబట్టి మనము దీని ద్వారా మన ప్రవచనాలు వస్తుంటాయి. భాషల వరం. భాషలు అంటే మన పరిశుద్ధాత్మతోటి ఎప్పుడైతే మనము దేవుని మనం సమర్పించుకుంటాం మన జీవితంలో దేవుడు మనతో అప్పుడు భాషలు అనేది ఇస్తాడు. అనే భాషలతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో అద్భుత కార్యం మన జీవితంలో మనకి ఏదైతే కావాలంటాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అది కావాలి, అది మనం అన్నప్పుడు దేవుడు అక్కడ అది మన కొరకు అది అద్భుతంగా మన పట్ల చేసి చూపిస్తాడు. అది మన విశ్వాసం బట్టి మనం దేవునికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు నామంలో అది కావాలి అన్నప్పుడు దేవుడు అది మన పట్ల చేసి మన కళ్ళ ద్వారా మనకు చూపిస్తూ ఉంటాడు. ఆత్మ వివేచనం అంటే ఇతరులకు మనము మార్చడం. ఎట్లా అంటే ఎవరైతే వాళ్ళ జీవితంలో కష్టాలున్నా నష్టాలున్నా ఉన్నప్పుడు వాళ్ళు దేవుని వాక్యస్వరంగా దేవుని పాటల ద్వారా దేవుడు వాళ్ళ హృదయాలు కదిలింపబడి వాళ్ళని మార్చుతాడు. కాబట్టి నెక్స్ట్ ఇది భాషల అర్థం అంటే ఎప్పుడైతే మనం అన్ని భాషలతోటి దేవుడితో మాట్లాడతామో అప్పుడు ఒక వర్డ్ మనకు అర్థం కాకపోతే అప్పుడు మనం దేవునికి అడుగుతాం, దేవునికి ఇది వర్డ్ నాకు అర్థం అవుతలేదు అన్నప్పుడు దేవుడు అప్పుడు భాషల అర్థం మనకు చెప్తాడు. కాబట్టి ఈ 9 ఆత్మ వరాల గురించి మనము తెలుసుకున్నాం కదా. సో మన జీవితంలో కూడా మనము ఈ 9 ఆత్మ వరాలలాగా మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు మన దేవుని దగ్గర మనము విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. మన జీవితంలో మనం ఈ ఆత్మ వరాల గురించి దేవునికి ఎప్పుడు అడుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఆత్మ వరాల్లో మనం దీవిస్తాడు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో మీరు ఆత్మ వరాలు పొందుకొని దేవుని దగ్గర